ఏం సెర్చ్ చేస్తున్నా అంటే బండి కొన్నప్పుడు ఓడోమీటర్ రీడింగ్ ఎంత ఉందని చెప్పి చూస్తున్నా. సో కొన్నప్పుడు ఎంత ఉంది, ఇప్పటివరకు ఇంత తిప్పామని చెప్పేసి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నా. కాకపోతే అప్పుడు నేను తీసుకున్న ఎగ్జైట్మెంట్లో ఓడోమీటర్ ఎప్పుడు చూపించలేదు అండ్ చెప్పలేదు కూడా ఆన్ కెమెరా నేను ఎంత తిరిగేసి ఉంది బండి అని చెప్పేసి. ఇవన్నీ ఫస్ట్ నుంచి వీడియోస్ చూస్తుంటే నా మెమరీస్ అన్ని గుర్తొస్తున్నాయి, ఆర్సీ తోడు ఉన్నాయి. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ 6 months అయిపోయింది నా బండి తీసుకొని. 2021 December 10th తీసుకున్న బండి, ఈరోజు వచ్చేసి 2022 June 24th. చాలా హ్యాపీ అనిపిస్తుంది. చలో సర్వీసింగ్ వెళ్ళిపోయాం. సో నేను అప్పటి నుంచి ఏం ఎత్తుకుతున్నా అంటే ఓడోమీటర్ రీడింగ్ ఎత్తున్నా. ఎప్పుడు బండి కొన్నప్పుడు ఎంత ఉన్నాయండి, ఎప్పుడు చూద్దాం ఎంత ఉందో. ఇక్కడ కనిపిస్తుంది కదా 18,819 kilometers అయింది ఇప్పటివరకు. సర్వీసింగ్ కనిపిస్తుంది కదా 987 ఉంది అంతే. ఇంకా ఫస్ట్ బండి అయితే ఆఫ్ చేసేద్దాం మనము. ఆఫ్ చేసేసి వీడియో ఏందో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రో అయితే చేద్దాం. హాయ్ పీపుల్, నమస్తే, వాట్సాప్ ఎదురు అందరూ. నేను మాత్రం కిరాకుండా బయట దిస్ మిస్టర్ అందుగోల్స్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్లాగ్. సో గైస్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన KTM RC 200 అయితే సర్వీసింగ్ అయితే ఇస్తున్నాం అనమాట. ఫస్ట్ పెయిడ్ సర్వీస్. సో నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉండే. ఎప్పుడంటే బండి కొన్నప్పటి నుంచి ఎక్సైటెడ్ ఉండే నాకైతే. అంటే సర్వీసింగ్ ఇస్తే బండి కాస్ట్ ఎంత అని చెప్పేసి తెలుసుకోవడం చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అండ్ కొన్నప్పటి నుంచి ఎంత పాసిబుల్ అయితే అంతవరకు తిప్పడానికి ట్రై చేసిన బండి అని చెప్పేసి తిప్పినా. అండ్ సర్వీసింగ్ చెప్దామని ఎప్పుడు కూడా వెయిట్ చేస్తూనే 6 months అయితే అయిపోయింది. యాక్చువల్లీ నేను బండి వచ్చేసి ఒక 2-3 months కోసం సర్వీసింగ్ ఇస్తామేమో అని చెప్పేసి అనుకున్నా. కాకపోతే 6 months వస్తుంది నాకు ఒక సింగిల్ సర్వీస్లో. ఎందుకంటే KTM బైక్స్ ఎట్లుంటాయంటే 7,000 kilometers ఒకసారి సర్వీసింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో నేను మాత్రం ఒక 1,000 kilometers ఉన్నప్పుడే ఇచ్చేద్దామని చెప్పేసి సర్వీసింగ్ చేస్తున్నా. ఇప్పుడు వెళ్ళేసి 1,000 kilometers కూడా ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు మనము బండి తీసుకొని 6 months ఒకసారి సర్వీసింగ్ అంటే ఇయర్లీ 2 times. అదైతే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేసి నాకైతే అనిపించేసింది. యాక్చువల్లీ 2-3 months అనుకున్నా, అట్లీస్ట్ 6 months అయితే అవుతుంది కదా. సో ఓకే 6 months ఒకసారి సర్వీసింగ్ అయితే ఇచ్చేద్దాము. 6 monthsలో కూడా నేనైతే 7,000 kilometers తిరగలేకపోతున్నా. అయితే అర్థం చేసుకోండి. నేను బండి ఎంతైనా వాడినా అంటే నేను బండి కొన్నప్పటి నుంచి మన ఓలా వచ్చినప్పుడు ఒక ఓలా వచ్చేసి ఒక 1.5 month అవుతుంది అంతే. అప్పటి వరకు డైలీ అప్ అండ్ డౌన్, రోజు కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ బయట మన షూట్స్ ఉంటే వెళ్ళడము, మస్తు వాడినాం బండి. అంత వాడినప్పుడు కూడా 6 months అయితే పట్టింది సర్వీసింగ్ ఇవ్వడానికి. అండ్ మన ఓలా వచ్చేసి ఇప్పుడు జర ఓలా వచ్చిన తర్వాత కొంచెం అయితే దీనికి రెస్ట్ దొరికింది మన RC 200కి. దాని తర్వాత కూడా తీస్తున్నా. అండ్ ఇప్పుడు కూడా బండి మీదకి ఎక్కినప్పుడల్లా నా ఫేస్ పైన ఒక బ్రైట్ స్మైల్ అయితే చేస్తుంది. అంటే అది ఎప్పుడు అంత ఖుషిలో తీసుకోవుతుంది. అంత నీట్గా నేను మెయింటైన్ చేస్తాను. అండ్ అంత నీట్గా అది కూడా నాకు పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. పెయిడ్ సర్వీస్ కూడా నేను చాలా ఎక్సైటెడ్ కూడా ఎంత వస్తుంది బిల్ అని చెప్పేసి. సో బిల్లు కట్టడానికి ఎక్సైట్మెంట్ ఏందని చెప్పేసి అనుకుంటారు. సో నాకు మాత్రం ఒకసారి ఫేస్ చేయాలని చెప్పేసి అయితే ఉంది. సో చాలా సర్వీసింగ్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి మనం అయితే కాచిగూడ KTM సర్వీస్ సెంటర్కి అయితే తీసుకొని వెళ్తున్నాము. నవీన్ బ్రో ఉన్నాడు, నవీన్ బ్రోతో మాట్లాడినా బండి తీసుకొని వచ్చి అని చెప్పేసి అన్నాడు. అండ్ ఈరోజు వచ్చేసి 24th June 2022. రేపు వచ్చేసి మా కాలేజ్లో ఈవెంట్ ఉంది 25th రోజు. సో నాకు రేపు బండి కావాలి. అండ్ ఎల్లుండి వచ్చేసి అంటే 26th రోజు సండే మనకి KTM నుంచి రైడ్ అవుతుంది. అది కూడా నేనైతే స్లాట్ అయితే బుక్ చేసుకున్నా. సో మనం రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఫుల్లీ ఎక్సైటెడ్ ఉన్నాను నేనైతే. సమ్మర్లో చాలా వరకు రైడ్స్ వచ్చినాయి, కాకపోతే నేను వాంటెడ్లీ ఇగ్నోర్ చేసిన కొన్నేమో టైం కుదరలేదు. ఎందుకంటే ఈ సమ్మర్ హీట్లో వెళ్ళబుద్ధి కాలేదు. ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా. యాక్చువల్లీ నేనే అనుకున్నా ఏదైనా లాంగ్ వెళ్దామని చెప్పేసి. అప్పటిలోపే KTM నుంచి కూడా కాల్ వచ్చేసి మనకి రైడ్ ఉందని చెప్పేసి. సో ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా. బండి సర్వీసింగ్ అయితే తీసుకొని పోతే ఇంకొంచెం లోపల నుంచి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పేసి సో బండి సర్వీసింగ్ అయితే ఇచ్చేసేస్తున్నా. ఇప్పుడు వచ్చేసి మన KTMతో పాటు ఓలా S1 Pro కూడా తీసుకొని వెళ్తున్నా. అన్న ఓలా S1 Pro తీసుకొని వస్తాను, నేను KTM తీసుకెళ్ళి అక్కడ KTM సర్వీస్ సెంటర్ పెట్టేసి మళ్ళీ ఓలా పైన అయితే వచ్చేసేద్దాము. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి చూడండి 11 అవుతుంది, కనిపిస్తుంది అనుకుంటే 11 అవుతుంది. అండ్ గైస్ మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ కామెంట్స్లో కూడా పింగ్ చేసి పెడతా చూడండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. సో మన బండి హాల్ అయితే ఇట్లుంది. సో నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటా, కానీ ఇక బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పడుతూనే ఉంటుంది మట్టికి ఇట్లా అది. అండ్ చైన్లు కూడా చూడండి, చైన్కి టేపించిన తర్వాత రెగ్యులర్గా చైన్ లూప్ అయితే చేస్తూనే ఉన్నా నేను. చైన్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది. రీసెంట్గానే చేసిన, మళ్ళీ డస్ట్ అంతా పట్టుకుని చూడండి. బండి అయితే ఎప్పుడు తుడుస్తూ ఉంటా. ఐ థింక్ నేను బండి అయితే వాషింగ్ ఇచ్చింది ఈ 6 monthsలో ఓన్లీ ఒక 3 or 4 times ఇచ్చిన అంతే. దానికంటే ఎక్కువసార్లు ఇయ్యాను. వాషింగ్ చేస్తే కూడా బండి రస్ట్ వచ్చేసేస్తుంది ఎక్కువ. వాషింగ్ కూడా ఎక్కువ చేయొద్దని చెప్పేసి చేయను. అండ్ ఈ 6 monthsలో ఇగో ఈ చిన్న చిప్పింగ్స్ అయినాయి లైట్గా. ఇది ఎప్పుడు కింద పడ్డాయి ఇట్లా కాదు, జస్ట్ పార్కింగ్లో పెడితే ఎవరో బండి తీసి తాకిచ్చిరు. ఇది ఒకటి అయింది. అండ్ ఇంకేమున్నాయి. అండ్ ఇంకోటి ఏమైనా చూడండి, ఇండికేటర్ ఎవరు తాకిచ్చిరో తెలియదు. ఇది రీసెంట్ నాకు తెలిసి ఒక 1 week అవుతుంది అంతే. ఇది ఎట్లా పోయిందో నాకు తెలియదు. సో మొన్న నేను మా ఫ్రెండ్ దగ్గరికి మన కాలేజ్ తీసుకెళ్ళినప్పుడు బండి దిగేటప్పుడు చూసుకున్నా. నేను బండి ఇంత నీట్గా మెయింటైన్ చేసినా ఎప్పుడు చేయలేదు. అది పార్కింగ్లో పెట్టినప్పుడు ఎవరో బండి తీసి తాకిచ్చారో ఏం చేసారు, పక్క పార్కింగ్లోనే వెళ్ళిపోయింది. అదైతే నేను బండి నడిపినప్పుడు అయితే ఎవరు టచ్ కూడా చేయలేదు, నా బండి దగ్గర కూడా రాలేరు ఎవరు. సో అంత నీట్గా మెయింటైన్ చేసినా అయినప్పుడు కూడా అయింది. సో చలో ఇట్లాంటివి అయితేనే ఉంటాయి. అంటే ఇది గట్టిగానే ఉంటుంది, కాకపోతే బయటికి ఉంది, ఓపెన్గా ఉంది కదా. సో అయితేనే ఉంటుంది. సో ఇది కూడా చేంజ్ చేయించేద్దాం సర్వీసింగ్ అయితే మనం.
నేనైతే ఓలా మీదకి తెచ్చేసేసిన. మా అన్న ఆర్సీ అయితే తీసుకుండు. అసలు మా అన్న ఇంటి దగ్గర ఉన్నప్పుడు అసలు ఆర్సీ యూజ్ చేయలేడు. సో అందుకే మా అన్నకైతే ఇచ్చేసిన, ఎప్పుడు నడపడదని చెప్పేసి. అసలు వచ్చేసినాం కేటీఎం కాచిగూడ. అసలు వచ్చేసి సో మన బండి అయితే పైనకైతే వెళ్ళిపోతుంది. ఇప్పుడు బండిలో ప్రాబ్లమ్స్ అంటే అంత పెద్దగా ఏం లేవు. లైట్గా నాకు ఇప్పుడు థ్రాటిల్ ఇచ్చినప్పుడు లైట్గా ఎయిర్ వస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అన్న వాళ్ళు ఈ 7,000 చూపించినప్పుడు సర్వీసింగ్ అనేది ఇంతవరకు ఆపోదంట. ఓన్లీ 5,500 అట్లా తిప్పినప్పుడే తీసుకొని వచ్చామని చెప్పి అంటున్నారు. అంటే అప్పుడైతేనే సర్వీస్ బాగుంటుందంట, బండి కండిషన్లో ఉంటుంది. సో మనకి ఫస్ట్ టైం కాబట్టి తెలియక నేను 7,000 ఉంది అని చెప్పేసి ఇంకా 1,000 ఉన్నప్పుడే తీసుకొని వచ్చిన. ఓకే అన్న. సో గైస్ బండి అయితే సర్వీసింగ్ ఇచ్చేసేసినాము. సో ఇప్పుడు టైం వచ్చేసి 12:15 అవుతుంది. లేట్ అయిపోయింది కాబట్టి ఇప్పటికే బండి స్టాక్ చాలా ఉన్నాయి. సో మేబీ అయితే ఇవాళ ఈవినింగ్ ఇచ్చేస్తారు, లేకుంటే రేపు ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. మనమైతే ఇంటికైతే వెళ్ళిపోదాం. నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. బండి అయిపోయిన తర్వాత చిన్న యాక్సెసరీస్ ఇది తెప్పిస్తున్నా, బండి వచ్చిన తర్వాత చూపిస్తామండి. సో ఇప్పుడైతే బండి అయిపోయిందంట, కాల్ కూడా వచ్చింది కేటీఎం నుంచి. సో ఇప్పుడు నేనైతే రెడీ అయిపోయి కేటీఎం షోరూమ్కి వెళ్ళి బండి తీసుకొని మళ్ళీ మా కాలేజ్లో ఈవెంట్ ఉందని చెప్పిన కదా. సో మా ఈవెంట్కి అయితే అటెండ్ కావాలన్నమాట. సో ఇప్పుడైతే నేను ఏ బండి కూడా తీసుకొని వెళ్తాను ఇంటి దగ్గర నుంచి. అప్పుడే బైక్ బుక్ చేసుకున్నా. సో ఇక్కడ నుంచి అక్కడ నాకు కాచిగూడ సర్వీస్ స్టేషన్ వరకు డ్రాప్ చేస్తానని చెప్పేసి అయిపోయింది. బిల్లింగ్ కూడా అయిపోయింది. కొన్ని నేను యాక్సెసరీస్ చేంజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. అంటే ఐ మీన్ ఈ హ్యాండిల్ గ్రిప్స్ ఉన్నాయి కదా, రెండు సైడ్ కూడా గ్రిప్స్ కొంచెం పాత అయిపోయినాయి. ఇవి చేంజ్ చేద్దాం అనుకున్నా. ఇది కొంచెం ఇట్లా వెళ్ళిపోయింది. సో గ్రిప్స్ చేంజ్ చేసి దీనికి పల్సర్ సైడ్కి వస్తాయి కదా, ప్రొడక్షన్ అవి వేద్దామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం స్టాక్లో లేవంట. సో ఇప్పుడు జనరల్ సర్వీస్ అయింది, ఫుల్ సర్వీస్ అయింది బండి. అట్లనే ఇండికేటర్ అయితే బ్రేక్ అయింది కదా, ఇండికేటర్ ఒక చేంజ్ చేసిన. సో ఇక బిల్లు దాని గురించి మొత్తం ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకున్నాం. ఇప్పుడైతే ఈవెంట్కి వెళ్తున్నా. ఈవెంట్కి వెళ్ళేసి వచ్చినాక చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఎం కాచిగూడ అయితే చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నవీన్ బ్రో అట్లనే ఇక్కడ యాదగిరి అన్న అని చెప్పేసి సర్వీస్ సెంటర్లో ఉన్నాడు. సో చాలా హెల్ప్ చేశారు. బండి ఇంతగానే సర్వీసింగ్ అయిపోయి పైనకి వచ్చింది. జస్ట్ లైట్గా దుమ్ము ఉంటే కొంచెం అన్న క్లీన్ అయిపోయి అంటే మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ వాషింగ్ చేయించాను బండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా అన్న వాళ్ళకి. చలో పెట్రోల్ కూడా లేదు బండిలో, ఫుల్ ట్యాంక్ అయిపోయారు అర్జెంట్గా. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ పోయి వచ్చిన తర్వాత రేపు మార్నింగ్ మనకి రైడ్ కూడా ఉంది కాబట్టి అర్బన్ ఎస్కేప్ ఉంది ఎర్లీ మార్నింగ్. సో చలో ఫుల్ ట్యాంక్ అయిపోయింది బండి. సో గైస్ ఇది మన పరిస్థితి. చూస్తారు కదా మన బండి అయితే ఇప్పుడు ఇంటి ముందు పార్క్ చేసి ఉంది. వర్షం అయితే మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. సో చూస్తారు కదా బండి కూడా మొత్తం పచ్చి పచ్చి ఉంది. ఒకసారి సిచ్యువేషన్ చూడండి. నా కాలేజ్ బ్యాగ్ ఇది, నా కాలేజ్ బ్యాగ్ కూడా ఇప్పుడైతే ఆడుతుంది. సో యాక్చువల్లీ ఏమైందనేది చెప్తా చూడండి. సో ఇన్ని రోజులేమో నేను ఎండ అని చెప్పేసి ఎండకి షూట్ ఏం చేస్తాము అని చెప్పేసి బయటికి వెళ్ళకుండా ఉన్నా. సో ఇప్పుడేమో వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి, కంప్లీట్ రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇగో ఇది రోజు మార్నింగ్ కూడా నేను కాలేజ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నా. వర్షం అయితే చాలా అంటే చాలా పడ్డది, మొత్తం పచ్చి ముద్ద అయిపోయినాయి. ఇక మళ్ళీ కాలేజ్ దగ్గర దాకా వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చి చేసిన. అండ్ బ్లాగ్ అనేది చేసుకోవచ్చు ఇంటికి వచ్చేసి అని చెప్పేసి. సో ఇక ఇంటికి వచ్చి బ్యాగ్ అయితే ఆరబెట్టుకుంటున్నా. బ్యాగ్ పరిస్థితి చూడండి, మొత్తం బురద లైట్గా బురద అయితే పడ్డది. మొత్తం మన బండి హాలత్ చూసుకోరు ఒకసారి ఎట్లా అయిందో చూడండి. అండ్ ఇప్పటికీ మన బండి సర్వీసింగ్ ఇప్పించి కూడా మోర్ దెన్ 2 weeks అయితే అవుతుంది. సో నేను మీ అందరికీ సర్వీస్ బిల్ ఎంత అయిందని కూడా చెప్పిస్తాను అని చెప్పేసి అన్నా కదా. సో మనం సర్వీస్ బిల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే బండి కొంచెం తీసి ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ అయితే పెడదాం. ఏంటంటే వైట్ కలర్ ఉంది ఎట్ సైడ్. సో కొంచెం లైటింగ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అనమాట. సర్వీస్ బిల్ వచ్చేసి ఇదిగో ఇక్కడ ఉంది మనకి. సర్వీస్ కాస్ట్ వచ్చేసి ఫస్ట్ పెయిడ్ సర్వీస్ కాస్ట్ చెప్తున్నాను నేను మీకు. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉండే. అండ్ బిల్ చూపించే కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పెయిడ్ సర్వీస్ అనగానే ఇంత ఎక్సైట్మెంట్ తో ఉండను. అంతే ముందే డిసైడ్ అయిపోయాను అనమాట. నేను అమౌంట్ ఎంత అవుతుంది అనేది ఒక 5,000 to 8,000 అయితే అవుతుందని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయాను నేను. సో ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అంటారు కదా కేటీఎంది. సో మినిమం 5,000 అవుతుందని చెప్పేసి నేను ఎక్స్పీరియన్స్ అయితే నేను అక్కడికి వెళ్ళిన, సర్వీసింగ్ ఇచ్చేసిన. ఆ అమౌంట్తో రెడీ ఉన్నా నేను ఫస్ట్ బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు. కాకపోతే బిల్ చూసి నేనైతే నిజంగా షాక్ అయిపోయినా. అండ్ బండి ఇచ్చే ముందు నాకు ముందే ఒక కాన్ఫిడెన్స్ తోటి అయితే ఉండే నేను. అయితే 5,000 to 8,000 మధ్యలో అయిపోతే దానికంటే ఎక్కువైతే కాదు. ఎందుకంటే కాన్ఫిడెంట్ ఉన్నా అంటే బండి అయితే నేను ఎవ్రీథింగ్ అన్ని మెయింటెనెన్స్ చూసుకున్నా. అంటే బండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా చిన్న ప్రాబ్లం కూడా ఎంబడే సొల్యూషన్ చూసుకున్నా. అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా మెయింటైన్ అయితే చేసిన బండిని. అండ్ ఇప్పటివరకు మన కేటీఎం కొనేసి మోర్ దెన్ 6 months అయితే అవుతుంది. అండ్ ఒక చిన్న ఓనర్షిప్ రివ్యూ కూడా ఈ వీడియోలో ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో వర్షం పడుతుంది అయినప్పటికీ కూడా ఈ వీడియో చేయాలని చెప్పేసి చేస్తున్నా.
సో డిలే చేస్తూ చాలా అంటే చాలా రోజులు అయిపోయింది, బట్ మోర్ దెన్ 2 వీక్స్ అయిపోయింది. సో అట్లా ఈరోజు అయితే చేద్దామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయినా. అండ్ నా ఎక్స్పీరియన్స్ బండితో వచ్చేసి ఇప్పటికైతే బండి రియల్లీ పర్ఫెక్ట్ ఉంది. అండ్ బండి మీద అయితే ఎంత కూర్చున్నా అంటే అంత కూర్చున్నా, రియల్లీ నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ లెక్క అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. నా బైక్ అయితే అంత ఇష్టం నాకు నా బండి అంటే. ఎందుకంటే ఎవ్రీ టైం నేను ఎప్పుడు బండి మీదకి ఎక్కి ఎప్పుడు దాన్ని బయటికి తీసినా కూడా అదొక స్మైల్, నా ఫేస్ పైన ఒక పెద్ద స్మైల్ అయితే తీసుకొని వస్తుంది. సో అందుకే నాకు నా బైక్ అంటే చాలా ఇష్టం. సో చాలా ఇష్టంతో కొనుక్కున్నా అండ్ చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు బండి సిచ్యువేషన్ వచ్చేసి ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, అన్ని మంచిగా నడుస్తున్నాయి, అన్ని మంచి పని చేస్తున్నాయి. అండ్ ఈ మాట ఎందుకు చెప్తున్నా అని చెప్పేసి అంటే, నేను బండి కొన్న కొత్తలో చాలా అంటే చాలా నెగిటివిటీ వచ్చింది అనమాట నాకైతే. సో నేనైతే ముందే ఫిక్స్ అయిపోయినా బండి కొనే ముందే, ఒకవేళ నేను సెకండ్ హ్యాండ్ ఎంత మంచి మెయింటైన్ చేసిన బైక్ కొన్నా కూడా ఎన్నో కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ నేను అన్నిటికీ సొల్యూషన్ చూసుకుంటా, అన్నిటికీ మంచి చేయించుకుంటా బండి అయితే మెయింటైన్ చేయాలని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బండి ఎక్స్టర్నల్గా చూసిన, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అని చెప్పేసి. దాని తర్వాత నేను షోరూమ్ ట్రాక్ కూడా తీపించిన, అప్పుడు కూడా సర్వీస్ టైం టు టైం ఉంది, అన్ని మంచిగా అవుతున్నాయి అని చెప్పేసి తెలిసింది. దాని తర్వాత బండి అయితే తీసుకున్నా. దాని తర్వాత బండి తీసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఆయిల్ ఫిల్టర్ నుంచి ఆయిల్ అయితే లీక్ అవుతుంది. సో సీల్ అయితే పోయింది ఆ క్యాప్, దానివల్ల లీకేజ్ అయితే లైట్గా అవుతుండే, చాలా తక్కువ అవుతుండే. సో అదొక ప్రాబ్లం ఉండే మన బండిలో. సో అది వెళ్ళి కొంచెం దానికి తిరగడం ఎక్కువ అయింది, 2-3 టైమ్స్ తిరిగితే కానీ పని అయితే కాలేదు. సో అదొక ప్రాబ్లం ఉండే. దాని తర్వాత సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మనకు బ్రేక్స్ అయితే ఫెయిల్ ఉండే. బ్రేక్ ఫెయిల్ అని చెప్పేసి ఒక వీడియో కూడా పెట్టిన. సో జస్ట్ ఇది ఎందుకు పెట్టినా అంటే నాకు కొంచెం వ్యూస్ రావాలి, అప్పుడు కొంచెం మనము పబ్లిక్గా వెళ్ళాలని చెప్పేసి వాంటెడ్లీ అది thumbnail అయితే చేసి పెట్టేసిన అయితే. సో బ్రేక్ ఫెయిల్ అంటే ఏంటంటే బ్రేక్స్ కొంచెం పడతలేకుండే అనమాట, చాలా డిలే ఉండే. సో నేను వెంబడే షోరూమ్కి వెళ్ళి చెక్ చేయించుకున్నా. అదేంటంటే బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినాయి వెనకవి. సో ఫ్రంట్ అయితే బాగానే ఉండే కండిషన్లో ఉండే, కాకపోతే రేర్ బ్రేక్ ప్యాడ్స్ మాత్రం ఖరాబ్ అయిపోయి ఉండే. సో బ్రేక్ ప్యాడ్స్ అయితే వెంబడి చేంజ్ చేసేసినాము. సో ఆయిల్ సీల్ వచ్చేసింది అండ్ బ్రేక్స్ వచ్చేసినాయి. అండ్ దాని తర్వాత వచ్చిన థర్డ్ ప్రాబ్లం ఏంటంటే చైన్ కిట్ అయితే ప్రాబ్లం ఉంటే మన దాంట్లో. గేర్స్ వేస్తున్నప్పుడు అండ్ రన్నింగ్లో ఉన్నప్పుడు బండి అయితే నాకింగ్ సౌండ్ అయితే వస్తుండే, చైన్ దగ్గర నుంచి కట్ అని చెప్పి సౌండ్ వస్తుండే. సో అది ఎందుకని చెప్పి చెక్ చేస్తే చైన్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయి ఉండే. మన ఎక్స్ ఓనర్ అంటే ఫస్ట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో మన బైక్కి, సో అతనైతే చైన్ సరిగ్గా మెయింటైన్ చేయాలన్నమాట. టైం టు టైం లూబింగ్ అవన్నీ చేయలేదు, కరెక్ట్గా వాడలేదు. అందుకే చైన్ కిట్ అయితే పోయింది, రస్ట్ వచ్చేసింది, ఖరాబ్ అయిపోయింది. కాబట్టి మొత్తం చైన్ కిట్ అయితే చేంజ్ చేసిన. అండ్ ఇప్పటివరకు బండి కొన్నప్పటి నుంచి ఇప్పటివరకు అయితే మేజర్గా నేను పే చేసిన అంటే అది చైన్ కిట్ వచ్చేసి మనకి 4,000 ఏమో పడ్డది అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. 4,500 అంతే అయిపోయింది. వితిన్ 5,000లో చైన్ కిట్ అయితే వచ్చేసింది మనకి. సో నేను రెడీ ఉండే ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లాగో బండ్లా అని చెప్పి ముందే రెడీగా ఉన్నా, బండి కొనే ముందే. సో ఎట్లాగో వచ్చినాయి, చేసేసుకున్నా. సో అన్ని మంచిగా అయిపోయినాయి, మంచిగానే ఉండే. ఇన్ని రోజులు అయితే బాగానే నడిపినా. అండ్ సర్వీసింగ్ డేట్ అయితే ఫైనల్లీ వచ్చేసి ఉండే. ఫస్ట్ పెయిడ్ సర్వీసింగ్ కూడా అయింది. నేను పిక్ అయితే మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తా. సో నాకు వచ్చిన బిల్కి మీకు వచ్చే బిల్కి ఒక 1,000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకనేది కూడా చెప్తాయి చూడండి. సో నేనైతే రెగ్యులర్గా నా బండి సర్వీసింగ్ వచ్చిన ఏ ప్రాబ్లం వచ్చినా కూడా కేటీఎం కాచిగూడగా తీసుకొని వెళ్తాను. ఎందుకంటే కేటీఎం కాచిగూడలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే నవీన్ ప్రో ఇట్లా వీళ్ళందరూ, గోకుల్ అన్న వీళ్ళందరూ కూడా కేటీఎం కాచిగూడకి ఉంటారు కాబట్టి. సో చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో అక్కడ ఇస్తే కొంచెం బండి దగ్గరుండి కేర్ తీసుకొని కొంచెం చేస్తారు అన్నట్టు. సో అక్కడైతే ఇస్తారనమాట. నవీన్ బ్రో ఎప్పుడు కానీ మస్తు సపోర్టివ్గా ఉంటాడు, చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటాడు. జస్ట్ కాల్ చేసిన బ్రో నా బండికి సర్వీస్ డేట్ వచ్చేసి నేను బండి సర్వీసింగ్ ఇవ్వాలనుకుంటున్నా అని చెప్పేసి అంటే తీసుకొని వచ్చే బ్రో అన్నాడు. నేను కూడా తీసుకున్నా, అక్కడ ఇచ్చేసిన బండి సబ్మిట్ చేసిన. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి బండి తీసుకోమన్నాడు, తీసుకొని వచ్చిన. కానీ నాకు బిల్ తీసుకున్న తర్వాత షాక్ అయిపోయినా నేను బిల్ చూసేసి. ఎందుకంటే నా బిల్ వచ్చేసి జస్ట్ 3,222 రూపీస్ అయితే అయింది. నేను నిజంగా షాక్ అయిపోయినా. ఫస్ట్ నేను బండి సర్వీసింగ్ ఇచ్చినప్పుడు జనరల్ సర్వీస్కి రేట్లు ఇవన్నీ కనుక్కుంటే జనరల్ సర్వీస్కి మీకు 3,500 రూపీస్ అవుతుందంట. ఇండికేటర్ కూడా చేంజ్ చేయించాం కాబట్టి ఇండికేటర్ వచ్చేసి ఒక 600 రూపీస్ అవుతుంది అన్నారు. సో 4,100 అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నా. 4,000 చేంజ్ అవుతుంది బిల్ అని చెప్పేసి అయితే అనుకున్నా నేను. కాకపోతే బిల్ వచ్చేసరికి 3,222. నేను అసలు నవీన్ బ్రోకి ఇది చెప్పని కూడా చెప్పలేదు. బ్రో నాకు ఏమైనా తక్కువ చెప్పి బిల్ అదే చెప్పేసి కూడా చెప్పలేదు. జస్ట్ ఏంటంటే మన మీద ప్రేమ అనుకోవచ్చు, అభిమానం అనుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు. థ్యాంక్స్ లాట్ బ్రో. కాకపోతే అసలు నేను నిజంగా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నిజంగా నేను ఈ ఇంటెన్షన్ తోటి ఇవ్వలేదు బండి అక్కడ కేటీఎం కాచిగూడలో. సో నేను జనరల్ సర్వీసింగ్ చేయించి జెన్యూన్ ఏదైతే మనకి సర్వీస్ బిల్ వస్తుందో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్లీ బిల్లింగ్ అయిపోయింది. బండి బయటికి తీసే టైంలో నేను బిల్ పే చేద్దామని చెప్పేసి వెళ్ళినప్పుడు నాకు అమౌంట్ అయితే చెప్పారు. నేను షాక్ అయిపోయినా. అప్పుడు తెలిసిందిగా నవీన్ బ్రో ఉన్నాడు కదా, తక్కువ చేయించిండొచ్చు చెప్పేసి అని చెప్పి అనుకున్నా. నవీన్ బ్రో థ్యాంక్స్ లాట్ బ్రో, బండి దగ్గర ఉండి అన్ని చూసుకున్నందుకు. అండ్ అమౌంట్లో కూడా పెయిడ్ సర్వీస్లో కూడా కొంచెం అమౌంట్ డిస్కౌంట్ చేసినందుకు. అండ్ కేటీఎం కాచిగూడకి అయితే నేను రియల్లీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే నవీన్ బ్రో షోరూమ్ నుంచి అండ్ సర్వీస్ నుంచి వచ్చేసి యాదగిరి అన్న అని చెప్పేసి వీళ్ళిద్దరు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మళ్ళీ తీసుకొని రా అని చెప్పేసి అయితే యాదగిరి అన్న అయితే నాకు వెళ్ళేట మళ్ళీ బండి తీసుకొని వచ్చేటప్పుడు అయితే అన్నాడు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అవ్వడినాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు డిస్కౌంట్ చేసింది కాకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ తీసుకురా చూద్దామని చెప్పేసి అయితే అన్నాడు. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. బికాజ్ నాకైతే నా బండి అయితే అసలు ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి అయితే అనిపించలేదు మెయింటైన్ చేయడానికి. ఎందుకంటే నేను 5,000 6,000 అయితే అని చెప్పేసి అయితే ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా. కాకపోతే 3,000 4,000 సర్వీసింగ్ కంటే అది కూడా ఒక 5,000 6,000 కిలోమీటర్స్ కంటే నాకైతే నార్మల్గా అనిపించేసింది.
సో మనం యాక్టివానే సర్వీసింగ్ ఇస్తే ఒక 1500 to 2000 అయితే అవుతాయి జనరల్గా. సో కొంచెం ఎక్స్పెన్సివ్ బైక్, స్పోర్ట్ బైక్ కొంచెం ఎక్స్పెన్సివ్ అన్నప్పుడు ఆ మాత్రం అయితే ఉంటుంది. నాకైతే వర్త్ అనిపించేసింది. సో ఈ 6 monthsలో బండి ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయనేది చెప్పిన. కాకపోతే ఈ 6 monthsలో ఎట్లానే డ్యామేజెస్ చేసిన నేను నా బండికి అనేది కూడా షేర్ చేసుకోమని చెప్పేసి అది అనుకుంటున్నా. సో నేనైతే ఇంటెన్షనల్గా ఏదైతే చేయలేదు, మన ఉండే లోకాలిటీ ఏరియాల వల్ల అంటే మా చుట్టుపక్కల జరిగే జనాల వల్ల, వాళ్ళ తప్పుల వల్ల, నా తప్పుల వల్ల కొనైతే అయినాయి, అవి కూడా షేర్ చేసుకోమని చెప్పేసి అనుకుంటున్నా. సో చూపిస్తానండి. సో ఇది నంబర్ ప్లేట్ గార్డ్ వేపియక ముందుకు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్లో అయినా పడ్డది అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అని చెప్పేసి అందరు మూవ్ అవుతున్నారు. నేను కూడా మెల్లగా మూవ్ అవుతున్నా. నాకు లెఫ్ట్ సైడ్ ఒక షిఫ్ట్ కార్ అయితే అయిపోయింది. ఎందుకు అయిపోయింది సడన్ అని చెప్పేసి ఇట్లా తిరిగి అక్కడికి చూసిన. ముందు ఇంకో షిఫ్ట్ డిజైర్ ఉంది. అతనైతే సడన్ గా బ్రేక్ అవుట్ చేసేసి నేను అక్కడ చూస్తూ బండి మూవ్ చేస్తున్నా కాబట్టి ధన్మని వెళ్ళేసి ఆయనకి హిట్ చేసిన, గుద్దేసిన బండి అయితే. ఒకసారి హార్ట్ అయితే ఇట్లా జల్లు అన్నది ఒకటేసారి. ఎందుకంటే ఫస్ట్ టైం అప్పటికి నేను బండికి ఒక చిన్న గీత పెట్టలేదు, ఎప్పుడు టచ్ కూడా చేయలేదు. ఈ నెంబర్ ప్లేట్ గార్డ్ అయిపోయలేదు కదా, ఇక్కడ మీకు కలర్ మీద కనిపిస్తుంది కదా. సో ఈ రెండు ఆ షిఫ్ట్కి వెళ్ళి గుద్దుకుంది అనమాట. ఇదంతా ఇది వెళ్ళి టచ్ చేసింది. అండ్ ఇగో ఎక్కడో చిన్న స్క్రాచ్ ఉంటుంది, కనిపిస్తుందా లేదా. సో చాలా అంటే చాలా లైట్గా ఉండే అది. ఇగో ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, కొంచెం వైట్ కలర్ కనిపిస్తుంది కదా. సో ఈ రెండు వెళ్ళి షిఫ్ట్ డిజైర్కి అయితే గుద్దుకున్నాయి బంపర్కి. సో అప్పుడైతే షిఫ్ట్ డిజైర్ కార్ బంపర్ అయితే లోపలికి ఇట్లా బయటకు వచ్చింది. నేను నా బండి తుక్కుతుందేమో అనుకున్నా, కానీ చూస్తే ఏం కాలేదు. నాకైతే ఒక్కసారి రిలాక్స్ అని చెప్పేసి అయితే అనిపించింది. అప్పుడు అనిపించింది మళ్ళీ కేటీఎం ఇది ప్లాస్టిక్ అయినప్పుడు కూడా స్టాండర్డ్ ఉంటుంది, ఉట్టినే రిపో పార్ట్స్ అని చెప్పేసి అప్పుడు ఇంకో నమ్మకం వచ్చింది. దాని తర్వాత వర్స్ట్ డే ఇన్ మై లైఫ్ అదేంటంటే చూడండి. సో నేనైతే బండి నడిపేటప్పుడు ఎప్పుడు కానీ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటా. అంటే హెల్మెట్ వేసుకొని ఉంటా, అండ్ ఇండికేటర్స్ ఇవన్నీ వాడుతుంటా, సైన్స్ యూజ్ చేసుకుంటా వెళ్ళక పోతాను నేను బండి. అంటే స్పీడ్స్ వెళ్తా, కాకపోతే పబ్లిక్ ఉన్నప్పుడు కొన్ని ఏరియాస్లలో చాలా నీట్గా అయితే నడుపుతా. సో మా కాలేజ్ దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ అయితే ఒక 2 months బ్యాక్. మా కాలేజ్ ముందు సైడ్ పార్కింగ్ 2 సైడ్లు ఉంటుంది అనమాట రోడ్కి. మా కాలేజ్ ముందే రోడ్ ఉంటుంది, మెయిన్ రోడ్కి అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ 2 దిక్కులు పార్కింగ్ ఉంటుంది. సో నేను వచ్చిన జనరల్గా వేసి అక్కడ లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ఉందా అని చెప్పి చూసుకున్నా. లెఫ్ట్ సైడ్ పార్కింగ్ మొత్తం నిండిపోయింది. అట్లా అని చెప్పేసి నేను రైట్ సైడ్ పెట్టుకుందామని చెప్పేసి రైట్ సైడ్ ఇండికేటర్ వేసి మంచిగా బండి మెల్ల మూవ్ అవుతున్నా. రోడ్ మధ్యలోకి వచ్చిన ఒక అంకుల్ అయితే చాలా ఫాస్ట్ వచ్చింది అక్కడ నుంచి. మొత్తం ఇది కాలేజ్ ఏరియా, స్టూడెంట్స్ అందరు నిలబడ్డారు. అప్పుడే బస్సులు వచ్చినాయి, అందరు ఉన్నారు. అయినప్పుడు కూడా ఆయన మస్తు స్పీడ్ వచ్చిండు. నా బండికి వచ్చేసి ఒక్కటేసారి ఆయన బైక్ వచ్చేసి పల్సర్ 150 అనుకుంటా, రెడ్ కలర్ బైక్ వచ్చి గుద్దిండు చూడండి, క్రాష్ చేసిండు. బండి అయితే అడ్డం పడ్డది ఒక్కటేసారి కింద. నా ఫస్ట్ టైం నేను నా బండి ఎప్పుడైనా నేను కింద పడేయలేదు. ఫస్ట్ టైం ఆ రోజు ఆయన కింద పడేసిన నా బండి అయితే. నాకు వచ్చిన కోపం చూడండి. ఆ రోజు ఇండికేటర్ వేసినా మంచిగా టర్న్ అవుతున్నా, ఆయన వచ్చి గుద్దేసిండు. అయినప్పుడు కూడా అంత వరస్ట్ సిచ్యువేషన్ బండి కింద పడ్డప్పుడు కూడా మంచి విషయం ఏంటంటే బండికి అయితే ఎట్లాంటి డ్యామేజ్ అయితే కాలేదు. నేను ఏమనుకున్నా అంటే అటు సైడ్ కింద పడ్డది, మొత్తం ఈ ఫేరింగ్ మొత్తం వలిగిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నా. బండిలో పట్టిన బండికి అయితే ఏం కాలేదు. అండ్ ఇంకోటి ఆయన గుద్దింది ఏడా అంటే సక్క వచ్చి ఇక్కడెక్కడో క్రాష్ చేసిండు. ఇక్కడ సైడ్ వచ్చి గుద్దడం వల్ల ఆయన బండి అయితే తుక్కు అయింది. ఆయన వచ్చిండు స్పీడ్గా, నా ఇండికేటర్ వేసిన, ఇండికేటర్ చూసుకోలేదు, ఏం చూసుకోలేదు, వచ్చి గుద్దిండు. జస్ట్ ఇగో ఇంజన్ పైన లైట్గా మరకలు పడి ఉండే ఇక్కడ, ఇది అనిపిస్తుంది కదా ఇట్లా. సో టైర్ ఇట్లా ఇదంతా రబ్బాయిన ఉండే ఆయన బండిది. సో ఫేరింగ్ అయితే ఏం కాలేదు. అప్పుడైతే బండి అంతా పర్ఫెక్టే ఉండే, కాకపోతే ఒక చిన్న డ్యామేజ్ అయితే అయింది. అదేంటంటే చూడండి ఇక్కడికి అనిపిస్తుంది కదా. సో ఇదైతే క్రాక్ వచ్చిందనమాట. ఆ రోజు బండి అయితే కింద పడ్డది. రియల్లీ నాకు ఇన్ని రోజులు ప్రేమ చూసుకున్న బండి అసలు ఒక చిన్న గీత పడకుండా చూసుకున్నా, ఈయన పడేసిండు అని చెప్పేసి వచ్చిన కోపం చూడాలి. నా తప్పు లేకుండా కింద పడ్డది కదా బండి. సో చాలా అంటే చాలా బాధ అనిపించింది ఆ రోజు అయితే. ఎంబడి బండిలు ఎవరికి చూసుకున్నా, బండికి ఏం కాలేదు, నాకేం కాలేదు, ఆయనకు కూడా చూసుకున్నా నేను. అందుకని నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నేను ఎప్పుడు కానీ నా తప్పున్నా ఆయన తప్పున్నా ఎవరు తప్పున్నా సరే ఫస్ట్ నేను మనుషులకి హ్యూమన్స్కి ప్రయారిటీ ఇస్తా. నేను మంచిగా ఉన్నాను, ఆయన మంచిగా ఉన్నాడో చూసుకుంటాం ఫస్ట్. ఆయనకేమైనా అయితే కూడా హాస్పిటల్లో జాయిన్ చేద్దాం మన ఇంటెన్షన్ తోటే ఉంటాను నేను ఎప్పుడు కానీ. సో నాకేం కాలేదు, ఆయనకేం కాలేదు, కాకపోతే ఆయన బండి మాత్రం తుక్కుతుక్కైంది. నాకు వచ్చిన కోపంకి నేను అంత మంచిగా బండి చూసుకుని ఆయన వచ్చి గుద్దేసిండు. నాకు వచ్చిన కోపం నేనేం అనలేదు. ఆయన బండి బ్రేక్ వేస్తే స్కిడ్ వచ్చి మరి క్రాష్ చేసిండు. సో ఎంత స్పీడ్లో ఉందో అర్థం చేసుకోండి. అండ్ ఆ పల్సర్ 150 పాత బండి, ఆయన బండి బ్రేకులు కూడా సరిగ్గా లేవు. సో ఇక నేనేం చెప్పలేకపోయినా నా బండి తీసుకొని అయితే లోపలికి వచ్చేసిన. అంత వరస్ట్ సిచ్యువేషన్. అంటే కాలేజ్ గేట్ ముంగట కింద పడడంలో కూడా బెస్ట్ థింగ్ ఏంటంటే నా బండికి అయితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఏం కాలేదు. చాలా ఎక్కువ కేర్ తీసుకుంటుండే. దాని తర్వాత అర్థమైంది ఇంత కేర్ పనికిరాదని చెప్పేసి. అండ్ బండి పడ్డప్పుడు కూడా నేను మెంటల్గా డిసైడ్ అయ్యాను అనమాట. సో బండి అన్నప్పుడు రోడ్ మీదకి వస్తుంది, యాక్సిడెంట్స్ అవుతాయి. మన తప్పు వాళ్ళనో అవతల వాళ్ళ తప్పు వాళ్ళనో ఎట్లా అట్లా యాక్సిడెంట్స్ అవుతాయి. ఇంతనం మనము లవ్ చూపేయడం కరెక్ట్గా అని చెప్పేసి సో కొంచెం అయితే కేరింగ్ తక్కువ చేయాలని చెప్పేసి నేనైతే డిసైడ్ అయినా. ఇది నా ఎక్స్పీరియన్స్ విత్ మై KTM RC200. ఇప్పటికి 6 months అవుతుంది. 6 monthsలో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చిన్న యాక్సిడెంట్స్ కూడా అయినాయి. అయినప్పుడు కూడా బైక్ పైన ఏదైతే ప్రేమ ఉందో అదైతే అసలు ఏం తగ్గలేదు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను నా బైక్ని అయితే నేను.
అండ్ ఎప్పుడు నాకు స్ట్రెస్ ఫీల్ అనిపించిన, ఒకవేళ మూడ్ ఆఫ్ అనిపించినా కూడా ఒక 10 నిమిషాలు బండి తీసుకొని అట్లా బయటికి వెళ్ళేసి వచ్చినా అనుకోండి, మూడ్ అయితే స్వాగ్ ఉంటుంది అనమాట, మొత్తం చిల్ అయిపోతున్నా. సో నేను అనుకున్నట్టు ఫస్ట్ పెయిడ్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఓనర్షిప్ ఎక్స్పీరియన్స్ కూడా రెండు కూడా దీంట్లో కవర్ చేసిన అని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కమెంట్స్ అయితే పింగ్ చేయండి, వీలైతే ఇంకో వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. సో చలో, ఈ వీడియో మీ అందరూ నచ్చిందని చెప్పేసి అనుకుంటా. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. వీడియో నెక్స్ట్ బ్లాగ్, బాయ్.